స్టూడెంట్స్ ఈరోజు మనం జూనియర్ లైన్మెన్ లో ఒక కొత్త చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ చాప్టర్ పేరు ఏంటంటే అయస్కాంతత్వము. ఆ చాప్టర్ పేరు ఏంటి? అయస్కాంతత్వము. అయస్కాంతము, అయస్కాంతత్వము. ఇక్కడ నుంచి మనల్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అయినా చూసుకున్నా గ్యారంటీగా ఒక 4 క్వశ్చన్ల వరకు వస్తున్నాయి. అదే జూనియర్ లైన్మెన్లో చూసుకుంటే ఈజీగా ఒక 4 to 5 మార్క్స్ అయితే వస్తాయి. మరి ఈ అయస్కాంతత్వము చాప్టర్లో మనము ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము ముందుగా మనం డిస్కస్ చేసి వాటిలో ఒక్కొక్క టాపిక్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇక్కడ మనము మొట్టమొదటిగా నేర్చుకునేది ఏంటంటే అయస్కాంతత్వంలో అసలు అయస్కాంతము అంటే ఏంటి, అయస్కాంతం అంటే ఏంటి, అయస్కాంతత్వము అంటే ఏంటి, అయస్కాంతము అయస్కాంతత్వము అంటే ఏంటో మనము ఇంట్రడక్షన్లో డిస్కస్ చేద్దాం. సో అయస్కాంతం అంటే ఏంటి, అయస్కాంతత్వం అంటే ఏంటి, వాటి యొక్క స్వభావాలు ఏంటి, ఒక పదార్థాన్ని మనము ఎప్పుడు అయస్కాంతం అంటాము, ఏ ఏ ధర్మాలు కలిగి ఉంటే ఆ పదార్థాన్ని మనం అయస్కాంతం అంటాము, ఇదంతా మనము ఇంట్రడక్షన్లో డిస్కస్ చేస్తాం. డిస్కషన్లో చాలా ఇంపార్టెంట్ కూడా డిస్కస్ చేస్తాం. అక్కడే సహజ అయస్కాంతాలు, సహజ అయస్కాంతాలు, అదేవిధంగా కృత్రిమ అయస్కాంతాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సహజ అయస్కాంతాలు అదేవిధంగా కృత్రిమ అయస్కాంతాలు గురించి మనము డిస్కస్ చేద్దాం. అంటే న్యాచురల్ మ్యాగ్నెట్స్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్, వాటికి ధర్మాలు ఎలా ఉంటాయి, అసలు ఎలా ఉంటాయి, వాటికి పేర్లు ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేస్తాం. ఇవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత మనము ఈ అయస్కాంతత్వం అనే చాప్టర్ని ఒక ఐటీఐ ఎలక్ట్రీషియన్ సిలబస్లో చూసుకుంటే ఈ సబ్జెక్ట్ని 3 భాగాలుగా విభజించాడు. ఆ 3 భాగాలు ఏంటంటే ఫస్ట్ భాగం పేరు దండైస్కాంతం. ఫస్ట్ టాపిక్ పేరు ఏంటి? దండైస్కాంతం అంటే బార్ మ్యాగ్నెట్. ఒక బార్ మ్యాగ్నెట్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? దండైస్కాంతం. ఆ దండైస్కాంతంలో మళ్ళీ సబ్ టాపిక్స్ మనము ఏం చదువుకుంటామంటే జ్యామితీయ పొడవు, అంటే అయస్కాంతంలో లెంత్ గురించి మాట్లాడుతున్నాడు. జ్యామితీయ పొడవు మరియు అయస్కాంత పొడవు, జ్యామితీయ పొడవు మరియు అయస్కాంత పొడవుల గురించి మనము మొట్టమొదటిగా డిస్కస్ చేస్తాం. ఈ జ్యామితీయ పొడవు అయస్కాంత పొడవు డిస్కస్ చేసుకున్న తర్వాత మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ దగ్గరికి వెళ్తాం. దండైస్కాంతంలోనే ధ్రువసత్వము, ధ్రువసత్వం గురించి డిస్కస్ చేస్తాం. అసలు ధ్రువసత్వం అంటే ఏంటి, వాటి యొక్క ప్రమాణాలు ఏంటి, వాటి వాల్యూ, వాటి విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇవన్నీ మనము ధ్రువసత్వంలో డిస్కస్ చేస్తాం. ఆ ధ్రువసత్వం దగ్గరే మనము ఒక అయస్కాంతం యొక్క ద్విధ్రువ ధర్మం గురించి డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచే మనము కులూంబ్ విలోమ వర్గ నియమం దగ్గరికి వెళ్తాం. కులూంబ్ విలోమ వర్గ నియమము, కులూంబ్ విలోమ వర్గ నియమం గురించి మనం డిస్కస్ చేద్దాం. అక్కడ 2 ధ్రువాల మధ్య ఆకర్షణ వికర్షణ బలము ఎలా ఉంటుంది, ఆ బలాన్ని ఏ నియమం ద్వారా మనము క్యాలిక్యులేట్ చేస్తామంటే కులూంబ్ విలోమ వర్గ నియమము డిస్కస్ చేద్దాం. అలా ఒక ధ్రువసత్వాన్ని ఆధారంగా చేసుకొని 2 ధ్రువాల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలాన్ని లేదా వికర్షణ బలాన్ని మనము ఏ నియమం ద్వారా చేస్తామంటే క్యాలిక్యులేషన్ అనేది కులూంబ్ విలోమ వర్గ నియమము. అక్కడ ఒక ఫార్ములాస్ అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మనము అయస్కాంత భ్రామకము దగ్గరికి వెళ్తాం. అయస్కాంత భ్రామకము గురించి డిస్కస్ చేస్తాం. ఈ అయస్కాంత భ్రామకము గురించి మనం డిస్కస్ చేసుకున్న తర్వాత అయస్కాంత బలరేఖలు, అయస్కాంత బలరేఖల గురించి డిస్కస్ చేస్తాం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, అయస్కాంత బలరేఖల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలా అయస్కాంత బలరేఖలు డిస్కస్ చేసుకున్న తర్వాత
మనము అయస్కాంత అభివాహం దగ్గరికి వెళ్తాం. అయస్కాంత అభివాహము అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అయస్కాంత అభివాహం అంటే ఏంటి, అది ఏ పారామీటర్స్ పైన డిపెండ్ అవుతుంది, దాని సింబల్ ఏంటి, వాటి యొక్క ప్రమాణాలు ఏంటి, అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ అయస్కాంత అభివాహము డిస్కస్ చేసుకున్న తర్వాత మనము అయస్కాంత క్షేత్రంలోకి ఎంటర్ అవుతాం. అయస్కాంత క్షేత్రంలో మళ్ళీ మనము 2 కాంపోనెంట్స్ గురించి చదువుతాం. అవి ఒకటి అయస్కాంత అభివాహ సాంద్రత. అయస్కాంత అభివాహ సాంద్రత. అయస్కాంత అభివాహ సాంద్రత, దీన్ని మనం ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం, బీతో సూచిస్తాం. అయస్కాంత అభివాహ సాంద్రత. అదేవిధంగా అయస్కాంత క్షేత్ర తీవ్రత. అయస్కాంత క్షేత్ర తీవ్రత. అయస్కాంత క్షేత్ర తీవ్రత, దీన్ని మనం ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ రెండిటికి ఒక సంబంధము, రిలేషన్ కట్టి మరి అవి వేటి మీద డిపెండ్ అవుతుంది, వాటి యొక్క ప్రమాణాలు ఏంటి, వాటి యొక్క ఎంకేఎస్ ప్రమాణాలు ఏంటి, వాటి యొక్క సిజిఎస్ ప్రమాణాలు ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే మనం ఎక్కువగా డిస్కస్ చేసేవి ఫైనల్గా ఇవి రెండే, అయస్కాంత అభివాహ సాంద్రత, అయస్కాంత క్షేత్ర తీవ్రత. దాని తర్వాత మనము అయస్కాంతీకరణ తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటాం. అయస్కాంతీకరణ తీవ్రత. అయస్కాంతీకరణ తీవ్రత గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. ఒకసారి మనకు అయస్కాంతీకరణ తీవ్రత, అయస్కాంత క్షేత్ర తీవ్రత గురించి చదువుకున్న తర్వాత చివరిగా ఈ దండయస్కాంతంలో మనం చదువుకునేది అయస్కాంత పదార్థాలు. అయస్కాంత పదార్థాలు ఇది మొట్టమొదటి పార్ట్ అయస్కాంతత్వంలో. అయస్కాంతత్వంలో దండయస్కాంతం అనే టాపిక్లో మనము ఏమేం టాపిక్ డిస్కస్ చేస్తాం ఇక్కడ, జ్యామితీయ పొడవు, అయస్కాంత పొడవు, ధ్రువసత్వము, కులూంబ్ విలోమ వర్గ నియమము, అయస్కాంత భ్రామకము, అయస్కాంత బలరేఖలు, అదేవిధంగా అయస్కాంత అభివాహము, అయస్కాంత క్షేత్రము, అయస్కాంత అభివాహ సాంద్రత, అయస్కాంత క్షేత్ర తీవ్రత, అయస్కాంతీకరణ తీవ్రత, అయస్కాంత పదార్థాలు. ఈ అయస్కాంత పదార్థాల్లో చాలా ఇంపార్టెంట్, గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. డయా అయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇదంతా దండయస్కాంతం, బార్ మ్యాగ్నెట్ గురించి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మనకు ఆయిస్టెడ్ చెప్పినట్టు విద్యుత్ అయస్కాంతానికి వెళ్తాం. దండయస్కాంతం నుంచి మనం విద్యుత్ అయస్కాంతం వెళ్తాం. ఇప్పటి వరకు మనం ఒక అయస్కాంతాన్ని యూజ్ చేసుకుంటూ అన్ని చెప్పాం. కానీ ఇక్కడ విద్యుత్ అయస్కాంతంలో అయస్కాంతం అంటూ ఏది ఉండదు. ఒక తీగ లేకపోతే ఒక వైర్ గుండా ఒక కరెంట్ ఐని ప్రవహింపజేసినట్లయితే అప్పుడు ఆ తీగ లేదా ఆ వైర్ చుట్టూ ఒక మనకు అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం అయస్కాంతం లాగా అనుకుంటూ మళ్ళీ మనం చేస్తాం. దీంట్లో విద్యుత్ అయస్కాంతంలో ఆయిస్టెడ్ థియరీ చదువుతాం. ఫస్ట్ మనం చదివేది ఆయిస్టెడ్ నియమం. ఆయిస్టెడ్ నియమం గురించి డిస్కస్ చేస్తాం. ఆయిస్టెడ్ నియమాన్ని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ రైట్ హ్యాండ్ తంబు రూల్, కుడి చేతి బొటనవేలు నియమం గురించి డిస్కస్ చేస్తాం. కుడి చేతి బొటనవేలు, కుడి చేతి బొటనవేలు నియమం, రైట్ హ్యాండ్ తంబు రూల్ అంటాం. కుడి చేతి బొటనవేలు నియమం గురించి మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడే అయస్కాంత బలాల గురించి డిస్కస్ చేస్తాం. అయస్కాంత బలాల గురించి మనం డిస్కస్ చేస్తాం. అన్నిట్లో మనకు ఇక్కడ కరెంట్ అనేది తీగ ద్వారా పంపించినప్పుడు అప్పుడు అయస్కాంతం అనేది ఎలా చేంజ్ అవుతుంది, అక్కడ అయస్కాంత బలాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం.
ఒకసారి మనము విద్యుత్ అయస్కాంతము డిస్కస్ చేసుకున్న తర్వాత మనము చాలా ఇంపార్టెంట్ ఫారడే నియమం దగ్గరికి వెళ్తాం. ఫారడే నియమము, ఫారడే నియమం నుంచి మనం లెంజ్ నియమం దగ్గరికి వెళ్తాం. లెంజ్ నియమం, లెంజ్ లా, లెంజ్ నియమం గురించి నేర్చుకుంటాం. ఆ ఫారడే నియమము, లెంజ్ నియమం నుంచి మనము విద్యుత్ చాలక బలము, విద్యుత్ చాలక బలం గురించి కూడా డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. విద్యుత్ చాలక బలము, చివరిగా బిహెచ్ కర్వ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇది మన అయస్కాంతత్వం యొక్క ఏమేం టాపిక్స్ని మనము డిస్కస్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ మనం డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్.